హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. ఈరోజు అయితే యూఎస్ ప్రీమియర్ రివ్యూ ఆఫ్ మజాకా ఇచ్చేద్దాం. ప్రజెంట్ అయితే థియేటర్కి వెళ్తున్నా మూవీకి. సో మూవీ అరౌండ్ 6 PM స్టార్ట్ అవుతుంది. సో ఇంకో 5 minutesలో థియేటర్కి అయితే వెళ్ళిపోతాం. మన మూవీ ట్రైలరు ఇంకా టీజరు అలానే ప్రమోషన్స్ అవన్నీ చూసా. కైండ్ ఆఫ్ కామెడీ మూవీ లాగుంది. సో లెట్స్ సీ ఎలా ఉండబోతుందో మూవీ. సో అండ్ డైరెక్టర్ ప్రీవియస్ వెంచర్స్ కూడా అన్ని కామెడీయే కాబట్టి ఈ మూవీ కూడా కామెడీ బాగుంటుందని అనుకుంటున్నా. సో లెట్స్ సీ ఎలా ఉండబోతుందో మూవీ. ఇంకా మూవీ క్యాస్ట్ విషయానికి వచ్చేసరికి సందీప్ కిషన్, రీతు వర్మ, రావు రమేష్ అండ్ అన్షు, మన మన్మధుడి హీరోయిన్ ఉంది కదా, ఆఫ్టర్ మోర్ దెన్ 20 years షీఈస్ యాక్టింగ్ అగైన్ ఇన్ మూవీస్. సో షీ కేమ్ బ్యాక్. చూద్దాం, క్వైట్ ఏ బిట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. బట్ చూద్దాం ఎలా ఉండబోతుందో మూవీలో. మన థియేటర్కి అయితే వచ్చేసినాం. సో ఇది పాత సినిమార్క్ లాగా ఉంది. మన మూవీ అయితే ఎగ్జాక్ట్గా 6కి స్టార్ట్ అవుతుంది. ఇంకో 5 minutesలో స్టార్ట్ అయిపోతుంది. అన్నిటికన్నా ఎండ్ స్క్రీన్ మజాకాకి ఎలా కిట్ చేసిందో. సో ఇప్పుడైతే థియేటర్లోకి వెళ్ళిపోదాం. చూద్దాం మూవీ స్టార్ట్ అయిందో లేదో. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇప్పుడే మూవీ అయిపోయింది. ఈ మూవీ అయితే నాకు నచ్చింది. ఇట్స్ ఎ డీసెంట్ ఎంటర్టైనర్. సో మన రివ్యూస్ అయితే నాన్ స్పాయిలర్ రివ్యూస్. మీ డీటెయిల్డ్ రివ్యూ ఎండ్ వరకు అయితే చూడొచ్చు, నో ప్రాబ్లం. సో లెట్స్ గో టు ద ఇన్ డెప్త్ రివ్యూ ఆఫ్ ద మూవీ మజాకా. ఇంకా మూవీ విషయానికి వస్తే, ఈ మూవీలో రావు రమేష్ అండ్ సందీప్ కిషన్ ఫాదర్ అండ్ సన్ రోల్ ప్లే చేశారు. సో వాళ్ళిద్దరు అయితే చాలా బాగా ప్లే చేశారు రోలు. ఈ మూవీ మొత్తం వైజాగ్లోనే జరుగుతుంది. వైజాగ్ బ్యాక్డ్రాప్ని అయితే మంచి చూపించారు. అండ్ సందీప్ కిషన్ స్టైలింగ్ కూడా మాకు చాలా బాగా నచ్చింది. సో బేసిక్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, రావు రమేష్ అండ్ సందీప్ కిషన్ వాళ్ళ మమ్మీ, రావు రమేష్ వైఫ్ అండ్ సందీప్ కిషన్ వాళ్ళ మమ్మీ చిన్నప్పుడే చనిపోతుంది. అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ లేదని, సో ఒక ఫ్యామిలీ ఫోటో కూడా వాళ్ళకి లేదని ఒక వెలితి ఉంటుంది. సో అప్పటి నుంచి రావు రమేష్కి ఏంటంటే సందీప్ కిషన్కి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేద్దామని ఉంటుంది. పెళ్లి చేయాలని అయితే చూస్తూ ఉంటాడు రావు రమేష్. కానీ ఆ పెళ్లి చేయడానికి అతను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంది, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సార్ట్అవుట్ చేశాడు, చివరికి సందీప్ కిషన్కి పెళ్లి చేశాడా లేదా, అండ్ చివరికి తను లవ్లో ఎందుకు పడాల్సి వచ్చింది, తను పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది, అండ్ ఆల్సో మురళీ శర్మకి వీళ్ళతో ఉన్న కాన్ఫ్లిక్ట్ తెలుసుకోవాలంటే ఈ మూవీ అయితే చూడాలి. సో ఇంకా కమింగ్ టు ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చాలా కామెడీ అయితే చాలా ఆర్గానిక్గా పండింది. నో వల్గర్ కామెడీ, నథింగ్. హాయిగా ఫ్యామిలీతో వెళ్ళి అయితే చూసుకోవచ్చు. అండ్ 2-3 blocks ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆర్ వెరీ హిలారియస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఆ లవ్ లెటర్ సీన్ చాలా బాగా నచ్చింది. అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆల్సో ఇంటర్వెల్ సీన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. దాన్ని కూడా మంచిగా డిజైన్ చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా ఎండ్ అయిపోద్ది. సో అండ్ సెకండ్ హాఫ్కి వెళ్ళే ముందు చిన్న కాన్ఫ్లిక్ట్ ఒకటి వస్తుంది. సో దట్ ఈజ్ ఓకే, విచ్ ఈజ్ వెరీ మచ్ ప్రెడిక్టబుల్ మనం స్టోరీలో వెళ్ళే కొద్దీ. సో అది పెద్ద అవుట్ ఆఫ్ ద బాక్స్ కాన్ఫ్లిక్ట్ లాగైతే ఏం అనిపించలేదు. సెకండ్ హాఫ్లో కొంచెం ఒక 10-20 minutes మూవీ స్లో అవుతున్న టైంలో కొన్ని కామెడీ బ్లాక్స్ అయితే వస్తాయి. అవి కూడా వర్కౌట్ అయ్యాయి. అండ్ లాస్ట్ కొంచెం ఎమోషనల్ బ్లాక్ ఉంటుంది, అది కూడా బాగానే వర్కౌట్ అయింది. ఎమోషన్ అండ్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఈ మూవీ విషయానికి వస్తే. అండ్ సెకండ్ హాఫ్లో నాకు ఒక సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ పిక్చరైజేషన్ కూడా చాలా బాగా చేశారు. సాంగ్ పేరు వచ్చి సోమసిల్లిపోతివే సోమసిల్లిపోతివే సాంగ్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్లో ఆ సాంగ్ బాగుంది. అండ్ పిక్చరైజేషన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అది మాత్రం ఇన్స్టాంట్ చార్ట్ బాస్టర్. కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సందీప్ కిషన్, రావు రమేష్ అండ్ మురళీ శర్మ వర్క్ వెరీ వెల్. అది నాకు మంచిగా అనిపించింది, బాగా వర్కౌట్ అయింది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే పెళ్లి సీక్వెన్స్ అయితే సూపర్గా వర్కౌట్ అయింది, హిలేరియస్గా వర్కౌట్ అయింది. అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ పెళ్లి సీక్వెన్స్. ఇంకా క్యాస్ట్ విషయానికి వస్తే, సందీప్ కిషన్ డిడ్ వెరీ వెల్. రావు రమేష్ డిడ్ వెరీ వెల్. అండ్ అన్షు, రీతు వర్మ, హైపర్ ఆది, మురళీ శర్మ, శ్రీనివాస్ రెడ్డి, ఎవ్రీవన్, ఆల్ క్యాస్ట్ డిడ్ ఎక్సెప్షనల్లీ వెల్. వాళ్ళకు తగ్గ రోల్లో మంచి చేశారు క్యాస్ట్ అయితే. ద క్రూ విషయానికి వస్తే, డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన. సో మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఈ డైరెక్టర్ నుండి అదైతే ఈ మూవీలో ఉంది. సో యాజ్ ఇట్ ఈస్. సో మనం ప్రీవియస్ వెంచర్స్ చూసుకుంటే ధమాకా, కామెడీ, సో సేమ్ మూవీ అయితే బోర్ కొట్టదు. సో మంచిగా అనిపించింది మూవీ. ఎడిటింగ్ ఈజ్ డీసెంట్ అండ్ ఆర్ట్ డైరెక్షన్ ఈజ్ ఆల్సో డీసెంట్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఈ మూవీకి ఎంత అవసరమో అంతైతే ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టాడు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. ఓవరాల్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో దిస్ మూవీ ఈజ్ ఏ డీసెంట్ ఎంటర్టైనర్. ఇంకా పాజిటివ్ విషయానికి వస్తాం. ఈ సినిమాలో నాకు పాజిటివ్ అయితే, ఫస్ట్ హాఫ్ రావు రమేష్ అండ్ సందీప్ కిషన్ బాండింగ్,
కామెడీ అండ్ బీజిఎం. ఆల్సో ద సాంగ్ విచ్ కమ్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. అండ్ నెగెటివ్స్ విషయానికొస్తే స్టోరీ ఈజ్ ప్రెడిక్టబుల్. అది మనకు తెలిసిందే. స్టోరీ ఈజ్ ప్రెడిక్టబుల్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ సెకండ్ హాఫ్‌లో రిపిటేటివ్ సీన్స్ ఉన్నాయి. సో, అది కొంచెం నెగెటివ్ అనిపించింది. అండ్ ఆల్సో ద మ్యూజిక్ అదర్ సాంగ్స్ ఒక్క సాంగ్ తప్పిస్తే వేరే సాంగ్స్ అంత అట్రాక్టివ్‌గా ఏం లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ ఈజ్ వెరీ వెల్ డిజైన్డ్ అండ్ క్రాఫ్టెడ్. నాకైతే మూవీ బాగా నచ్చింది. అండ్ నేనైతే హాయిగా నవ్వుకున్నా 2½ అవర్స్. నో వల్గర్ కామెడీ నథింగ్. సో, ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 3/5. సో, గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.